పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకు కొంటామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు. తడిసిన ధాన్యాన్ని కూడా కొన్నామని, వాటికి కనీస మద్దతు ధర చెల్లించామని స్పష్టం చేశారు. 29 రాష్ట్రాల్లో తెలంగాణలో కొనుగోలు చేస్తున్నట్లు మరెక్కడా చేయటం లేదని, ఈ విషయాన్ని కేంద్రం కూడా అంగీకరించిందని చెప్పారు. రైతుల మద్దతు ధర కోసం 16,000 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు వెల్లడించారు. తామొచ్చాక రాష్ట్రంలో ఇప్పటి వరకు 5 పంటలు పండితే 5 పంటల్లో రికార్డు స్థాయిలో కొనుగోళ్లు జరిపామన్నారు. చివరి గింజ వరకు మద్దతు ధరతో కొనుగోలు చేస్తామన్నారు. ఈ సీజన్లో ఇప్పటి వరకు 11,050 కోట్లను రైతులకు చెల్లించామన్నారు మంత్రి ఉత్తమ్. అకాల వర్షాలతో 60 లక్షల మెట్రిక్ టన్నుల్లో 9,000కు పైగా టన్నుల తడిసిన ధాన్యం ఉందన్నారు. తడిసిన ధాన్యం కూడా మద్దతు ధరతోనే కొంటున్నామని చెప్పారు. కొనుగోళ్లు వేగవంతం చేసేందుకు ఇసుక, సిమెంట్ ఫ్యాక్టరీల లారీలు ధాన్యం కోసం ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లలో హమాలీల కొరత ఉందని, కూలీలు సొంతూళ్లకు వెళ్లి రావడంతో కాస్త ఆలస్యమైందన్నారు. ప్రభుత్వం చాలా సిన్సియర్గా, కమిట్మెంట్తో ఒక రైతు పక్షపాత ప్రభుత్వంగా తెలంగాణలో రైతులకి మేలు చేయాలనే ఉద్దేశంతో వ్యవసాయ ఉత్పత్తులు తప్పనిసరిగా కనీస మద్దతు ధరకి ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే ఒక సదుద్దేశంతో మరి అన్ని విధాలుగా మేము ముందుకు పోతున్నాము. వరి ధాన్యం విషయంలో కానీ, మొక్కల విషయంలో కానీ ప్రతిపక్షాలు ఒక దుష్ప్రచారం చేయాలనే ఉద్దేశంతో రకరకాల ఫాల్స్ ప్రొపగాండా చేయడం జరుగుతుంది. దానికి తోడు వాళ్ళు చేసే ఫాల్స్ ప్రొపగాండా, డిఫమేటరీ ప్రొపగాండాకి కొంత మీడియా, సోషల్ మీడియా సంస్థలు కూడా దానికి అదేదో వాస్తవమైనట్టుగా ప్రచురించడం ఇది చాలా దురదృష్టకరం. ఈ 5 పంటలు మేము వచ్చినాక 5 పంటల్లో రికార్డు స్థాయిలో వరి ధాన్యం పండింది, రికార్డు స్థాయిలో ప్రొక్యూర్మెంట్ జరిగింది. నేను చాలా స్పష్టమైన తెలంగాణ రైతాంగానికి హామీ ఇస్తున్నా, చివరి గింజ కొనుగోలు చేసే వరకు మేము తెలిసిన 8,575 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని చివరి గింజకి ఎంఎస్పి ఇచ్చే వరకు ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్స్ కొనసాగుతాయి. మేము ఎంఎస్పి మేరకే, ఎంఎస్పి టర్మ్స్ అండ్ కండిషన్ మేరకే ప్రొక్యూర్ చేస్తున్నాము. అంటే మరి ఇది ఒక పక్షపాత ధోరణో ఇతరో ఈ బీజేపీ వాళ్ళు ఇది ఈ కళ్ళాల చుట్టూ తిరిగే బదులు కేంద్రానికి పోయి ఇప్పుడు మేము ప్రొక్యూర్ చేసే మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, కేంద్రం కొనుగోలు చేయాలి. అదేవిధంగా ఇప్పటి వరకే మా ప్రభుత్వం 16,479 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టినాం ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి. ఆ అమౌంట్ కట్టి మన దగ్గర ఈ ప్యాడీ రైస్ తీసుకోమని చెప్పి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఒప్పియాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.